మన రక్షకుడైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మహాఘనత నొంది ఉన్నవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ ఘనత నొందినవాడు ఆయన ఉన్న స్థలమును న్యాయముతో నింపుకున్నాడంట, నీతితో నింపుకున్నాడంట. దేవుని బిడ్డలారా, న్యాయము, నీతి మనల్ని ఆయన రాజ్యంలో చేరుస్తుంది. న్యాయమును ప్రేమించండి, నీతిని ప్రేమించండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో న్యాయమును నీతిని ప్రేమించేవాళ్ళు ఆయన రాజ్యములో కలుసుకుంటారు, ఆయనతో పాటు నివసిస్తారు. ఆయన ఉన్నటువంటి ఘనత నీకిస్తాడు. దేవుని బిడ్డలారా, లోకంలో న్యాయంగా బ్రతికితే ఏమొస్తుంది, నీతిగా బ్రతుకుతూస్తే ఏమొస్తుంది అని నీవు అనుకోవచ్చు. ఈ లోకంలో నీకు ఏమీ రాదు, కానీ దేవుని సంబంధులు నిన్ను గుర్తిస్తారు. దేవుని సంబంధులు నీకు సహాయం చేస్తారు. దేవుని సంబంధులు నీకు నడిపిస్తారు. అయితే దేవుని బిడ్డలారా, నీవు న్యాయంగా బ్రతికి, నీతిగా బ్రతికి, దేవుని ఘనతకు తగినట్టుగా బ్రతికి దేవుని రాజ్యంలో చేరాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలయ్యా. చాలామంది పరిస్థితులను బట్టి న్యాయమును నీతిని విడిచిపెట్టే వాళ్ళు ఉంటున్నారయ్యా. వారందరితో మాట్లాడండి. న్యాయము వలనే, నీతి వలనే నీ స్థలములో మేము నివసిస్తామని, నీ రాజ్యంలో మేము చేరుతామని నీవు సెలవిచ్చి ఉంటున్నావు. దేవా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నీవు నేర్పించిన న్యాయము, నీతి కాపాడుకొని నీ దగ్గర మేము చోటు సంపాదించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.